రివెంజ్ తీసుకున్న టీమిండియా ఫస్ట్ బౌలింగ్లో ఆ తర్వాత బ్యాటింగ్లో కంప్లీట్ డామినేషన్ తీసిళ్ళు. ఈ స్లో పిచ్ మీద కూడా 264 రన్స్ అయితే చేజ్ చేసిళ్ళు. మరోసారి చేజ్ మాస్టర్ని ప్రూవ్ చేసుకున్న కింగ్ విరాట్ కోహ్లీ. ఇక ఈ మ్యాచ్లో ఏం జరిగింది అనేది మన వీడియోలో అయితే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ అనుకున్నట్టుగానే మన టీంలో గెలిచింది. మరోసారి ఫైనల్కి అయితే వెళ్ళింది. వరుసగా మూడోసారి ఫైనల్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలలో 2013, 17, ఇప్పుడు మళ్ళీ 2025 అండ్ లాస్ట్ 3 ఐసీసీ ఈవెంట్లలో కూడా మన టీంనే ఫైనల్కి వెళ్ళింది. ఫస్ట్ 2023 ఓడిఐ వరల్డ్ కప్, మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన T20 వరల్డ్ కప్ అండ్ ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. సో ఓవరాల్ చూసుకుంటే 3 వరుస ఈవెంట్లలో కూడా మన టీంనే ఫైనల్కి అయితే వెళ్ళింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు స్టీవెన్ స్మిత్. సో తన డిసిషన్ తగ్గట్టుగానే ఫస్ట్ పవర్ ప్లేలో చాలా విధ్వంసం అయితే క్రియేట్ చేసిండు. అక్కడ ట్రావిస్ హెడ్ మరోసారి మన టీంలోకైతే హెడ్ అయితే చూపెట్టిండు. ఫస్ట్ ఓవర్లే, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఓవర్లోనే మొహమ్మద్ షమీకి హాఫ్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ అదైతే చేతికి అయితే చిక్కలేదు. సో ఎట్లా అనుకుంటే మాత్రం అక్కడ మెడిసిన్ లాంటి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వచ్చింది మనకి. వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో అంత పెద్ద వికెట్లు తీయకుండా కానీ ఆ ఒక్క వికెట్ అయితే మనకు సరిపోతుంది. ఆ ఒక్క వికెట్ కంప్లీట్గా మూమెంటం మొత్తం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు మన టీం వైపు. చాలా క్రూషియల్ వికెట్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు రోహిత్ శర్మ ప్రతి బౌలర్ కూడా మారుస్తున్నాడు. చివరికి వరుణ్ చక్రవర్తికి అయితే ఆ వికెట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే మళ్ళీ అక్కడ పార్ట్నర్షిప్ స్టీవెన్ స్మిత్ అండ్ మానస్ లబ్షన్ చాలా స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ అయితే వెళ్తుంది వీళ్ళిద్దరి మధ్య. మరి ఇక్కడ కూడా మరి పార్ట్నర్షిప్ ఎవరు బ్రేక్ చేస్తారు అంటే అక్కడ రవీంద్ర జడేజా వచ్చిండు, మానస్ లబ్షన్ని అవుట్ చేసిండు. ఇది కీ వికెట్ అని చెప్పుకోవచ్చు మన టీం డే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. ఎందుకంటే మరోవైపు మానస్ లబ్షన్ సెటిల్ అయ్యిండు, ఇటువైపు స్టీవెన్ స్మిత్ కూడా సెటిల్ అయ్యిండు. సో అక్కడ కీ వికెట్ అయితే తీసిండు అక్కడ రవీంద్ర జడేజా. ఇక తర్వాత అక్కడ చూసుకుంటే స్టీవెన్ స్మిత్ మళ్ళీ అక్కడ జోస్ ఇంగ్లీష్తో చిన్న పార్ట్నర్షిప్ తీసుకొచ్చిండు. మళ్ళీ అక్కడ జోస్ ఇంగ్లీష్ వికెట్ మళ్ళీ రవీంద్ర జడేజా తీసిండు. ఇక తర్వాత అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మళ్ళీ స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ వెళ్తుంది ఆస్ట్రేలియా వైపు. వాళ్ళ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అండ్ స్టీవెన్ స్మిత్ మధ్య మళ్ళీ స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ అయితే వెళ్తుంది. మళ్ళీ ఈ పార్ట్నర్షిప్ నెమ్మదిగా వెలుగుడు కాదు, చాలా అటాకింగ్ షాట్స్ అయితే కొడుతున్నారు ఇద్దరు, స్టీవెన్ స్మిత్ అండ్ అలెక్స్ క్యారీ. సో ఇక్కడే మనకు కూడా చాలా హెడ్ఏక్గా మారింది. మరి ఈ పార్ట్నర్షిప్ని మళ్ళీ ఎవరు బ్రేక్ చేస్తారు అనేది. ఆల్రెడీ టాప్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ అవుట్ అయ్యిండు, మళ్ళీ అలెక్స్ క్యారీ రూపంలో లెఫ్ట్ హ్యాండర్ వచ్చి మంచిగా ఆడుతున్నాడు. మరి దీని వికెట్ ఎవరు తీస్తారు అనేది చాలా మనకి హెడ్ఏక్గా మారిందని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ మొహమ్మద్ షమీని తీసుకొచ్చిండు, అక్కడ స్టీవెన్ స్మిత్ని అయితే అవుట్ చేసినా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మళ్ళీ అక్కడ అలెక్స్ క్యారీ అండ్ వాళ్ళ ఆల్రౌండర్ బౌలింగ్ కమ్ ఆల్రౌండర్ బెన్ డెవరిచ్ మధ్య కూడా చిన్న పార్ట్నర్షిప్ అయితే వెళ్తుంది. సో అక్కడ మళ్ళీ అక్షర్ పటేల్ని తీసుకొచ్చిండు, అక్కడ అలెక్స్ క్యారీని అయితే అవుట్ చేసిండు. సో ఓవరాల్గా చూసుకుంటే మరి చిన్న పార్ట్నర్షిప్ వెళ్ళినాయి వాళ్ళకైతే. మరి బోర్డు పైన 264 రన్స్ అయితే పెట్టిల్లు. అక్కడ ట్రావిస్ హెడ్ 39 కొట్టిండు 33 బాల్లో, స్టీవెన్ స్మిత్ 73 కొట్టిండు, లబుషన్ 29, జోస్ ఇంగ్లీష్ 11, అలెక్స్ క్యారీ 61, లాస్ట్లో బెన్ డెవరిచెస్ 19 అయితే కొట్టిండు. సో ఇవన్నీ కలుపుకొని వీళ్ళకైతే 264 రన్స్ అయితే బోర్డు పైన వచ్చినాయి. ఇక మనం బౌలింగ్లో చూసుకుంటే 3 వికెట్లు మొహమ్మద్ షమీ తీసిండు, 1 వికెట్ హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1, రవీంద్ర జడేజా 2. కుల్దీప్ యాదవ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడింది. కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి 1 వికెట్ కూడా తీయలేకపోయిండు, రన్స్ కూడా 2 అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు. రన్స్ ఇచ్చినా అని వికెట్లు ఇస్తే బెటర్ అయితే ఉండేది, బట్ అదైతే మనకైతే కనవలేదు.
మొహమ్మద్ షమి 3 క్రూషియల్ వికెట్లు అని చెప్పుకోవచ్చు అయితే. ఇక రవీంద్ర జడేజా దగ్గర నుంచి కూడా 2 క్రూషియల్ వికెట్లు, అక్షర్ పటేల్ కూడా క్రూషియల్ వికెట్ తీసిండు. సో తీసిన బౌలర్స్ అందరూ కూడా క్రూషియల్ వికెట్ తీసిలా చెప్పుకోవచ్చు. ఇక మనం బ్యాటింగ్ విషయానికి అయితే మనం బ్యాటింగ్ లో కూడా మరి అక్కడ 264 టార్గెట్ ని ఏ విధంగా చేజ్ చేస్తారు, మరి ట్రిక్ వికెట్ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లెక్కన ఉంటుందా, పిచ్ మరి ఏ విధంగా ఉంటుంది అనేది కొంచెం అక్కడ మనకి కష్టంగానే కనబడేది. బట్ రోహిత్ శర్మ గురించి మన అందరికీ తెలిసిందే కదా, మరి చాలా అటాకింగ్ గా ఆడినా చెప్పుకోవచ్చు. 28 అయితే కొట్టిండు, బట్ దాన్ని అయితే పెద్ద కింద అయితే కనబడలేకపోతున్నాడు. 20s 30s కొడుతున్నాడు. బట్ రోహిత్ శర్మ గిట్ట క్రీజ్ లో ఉంటే డిఫరెంట్ గా ఉంటుంది, ఈజీగా అంటే ఈజీగా రన్స్ అయితే వస్తాయి. బట్ రోహిత్ శర్మ కూపర్ కొన్నలకి ఎల్బిడబ్ల్యూ రూపంలో అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక శుభ్మన్ గిల్ డౌరిచెస్ కి బోల్డ్ అండ్ ఇన్సైడ్ ఎడ్జ్ దాకి అతను కొంచెం బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు అక్కడ శుభ్మన్ గిల్. ఇక విరాట్ కోహ్లీ చెప్పాల్సిన అవసరం లేదు, మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మరి చేజ్ మాస్టర్ అని. 84 కొట్టిండు 98 బాల్స్లో, 5 4s, 85 స్ట్రైక్ రేటు. టార్గెట్ని మామూలుగా మాస్టర్ అయితే వేయలేడు. సో చాలా బెటర్ నాకైతే కనబడ్డది. సింగిల్స్ 2Ds తీస్తేనే అక్కడ మనకి 84 రన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఓవరాల్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో మనకి చాలా బెటర్ నాకైతే కనబడేది. దట్టు స్పిన్నర్లకు ఎగనెస్ట్గా గ్యాప్లో షాట్లు కొట్టిండు, కట్ షాట్స్ కొట్టిండు, బ్యాక్ ఫుట్లో షాట్స్ కనబడ్డాయి, స్వీప్లు కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఆల్ కైండ్ ఆఫ్ షాట్స్ అయితే మనకైతే కనబడేది ఈ మ్యాచ్లో. సో ఈజీగానే అక్కడ 84 రన్స్ అయితే కొట్టిండు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ పెద్ద షాట్ కొట్టుపోయి సెంచరీని అయితే మిస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. మరోవైపు కేఎల్ రాహుల్ పెద్ద షాట్లు కొడుతున్నాడు, ఆ ఓవర్లోనే 6 కొట్టిండు ఒకటి. భయ్యా మళ్ళీ ఎందుకు కొట్టినావు, నేను కొడతా కదా అని అన్నాడు అక్కడ కేఎల్ రాహుల్. బట్ విరాట్ కోహ్లీ కూడా 6 కొట్టవేండు, అక్కడ క్యాచ్ ఇచ్చి అవుట్ అయినా చెప్పుకోవచ్చు. కొంచెం అక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడేది మనకి, ఎందుకంటే ఈజీగా అక్కడ సెంచరీ అయితే వచ్చేది. బట్ దాన్ని అయితే మిస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు టీంకి అయితే. ఇక మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా 45 అయితే కొట్టిండు 62 బాల్స్లో, 3 4s, 72 స్ట్రైక్ రేట్తోని. విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ కలిపి అరౌండ్ 90 రన్స్ పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చిళ్ళు. సో అదనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అక్షర్ పటేల్ కూడా 27 అయితే కొట్టిండు 30 బాల్స్లో, 1 4, 1 6, 90 స్ట్రైక్ రేట్తోని. అక్షర్ పటేల్ క్యామే కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు స్పిన్నర్లు ఎత్తున్నాడు, వాళ్ళకి ఎగనెస్ట్గా మంచి షాట్స్ అయితే కొట్టిండు, అక్కడ కూడా కొంచెం ప్రెజర్ అయితే రిలీఫ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కేఎల్ రాహుల్ వచ్చిండు 42 అయితే కొట్టిండు, లాస్ట్ రాకుండా 6తో మ్యాచ్ అయితే ఫినిష్ చేసిండని చెప్పుకోవచ్చు. 34 బాల్స్లో 42 కొట్టిండు, 2 4s, 2 6s, 1 2 3 స్ట్రైక్ రేట్తోని. చాలా మెచ్యూర్ నాకైతే మనకైతే కనబడేది అక్కడ కేఎల్ రాహుల్ దగ్గర నుంచి. బ్యాట్ బాల్స్ని అయితే బయటకు అయితే పంపించిండు. సో చాలా మెచ్యూర్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడ్డది. ఇక హార్దిక్ పాండ్యా అక్కడ మనకి చాలా రిలీఫ్ అయింది అని చెప్పుకోవచ్చు. 28 కొట్టిండు 24 బాల్స్లో. ఆ ఒక్క ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 2 6లు అయితే కొట్టిండు ఆడమ్ జంప్ వేసిన ఓవర్లో. అక్కడనే మనం మొత్తం మన టీం వైపు షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మరి మూమెంటం మొత్తం చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే కనబడేది. 28 కొట్టిండు 24 బాల్స్లో, 1 4, 3 6s, 116 స్ట్రైక్ రేట్తోని. ఇక లాస్ట్లో జడేజా ఒక్క బాల్లో 2 కొట్టిండు, ఆయన కేఎల్ రాహుల్ 6తో అయితే ఫినిష్ చేసిండు. సో మన టీంనే మరోసారి ఫైనల్కి అయితే చేరింది, 4 వికెట్ల తేడాతో అయితే గెలిచింది. మరి ఫైనల్లో సౌత్ ఆఫ్రికా వస్తుందా లేదా న్యూజిలాండ్ వస్తారన్నది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే ఫస్ట్ బౌలింగ్లో చాలా బెటర్ రాణించారు మనోళ్ళు, అండ్ తర్వాత బ్యాటింగ్లో కూడా చాలా బెటర్ రాణించారు. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు?